హాయ్ ఎవరివన్, అంజి విజయానికి స్వాగతం. ఈ ఎండాకాలంలో మూగజీవాలకు ఫుడ్ పెట్టడం కానీ నీళ్లు పెట్టడం కానీ చేయాలి మానవతా దృక్పథంతో. ఈ వీడియో ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బిస్కెట్ కవర్ చప్పుడు వినగానే కుక్క పిల్లలన్నీ నా దగ్గరకు వచ్చాయి. ఎప్పుడు వేస్తారని గొంతెత్తి పైకి చూస్తున్నాయి. వేసేటప్పుడు మధ్యలోనే క్యాచ్ పట్టేస్తున్నాయి. చూడండి, అంత పర్ఫెక్ట్గా అయ్యాయి. ఇవి భూమి కింద పడకుండానే మధ్యలోనే బిస్కెట్ను క్యాచ్ పట్టేస్తున్నాయి. ఇది కుక్కల స్పెషాలిటీ. రోజుకు ఇలా 2-3 బిస్కెట్ ప్యాకెట్స్ అయిపోతాయి. అన్నంలో బిస్కెట్లను విరిచి వాటికి పెడితే అన్నం తింటాయి, లేకుంటే తినవు. వాటికి కూడా బాగా అలవాటు అయింది. బిస్కెట్లు కానీ బన్స్ కానీ నాన్ వెజ్తో కూడిన ఫుడ్ అంటే వీటికి చాలా ఇష్టం. వాటి కోసం ప్రతి ఆదివారం ఎదురు చూస్తుంటాయి. ఇవి బిస్కెట్స్ను క్యాచ్ పట్టే సమయంలో ఒక్కొక్కసారి నా చేతి వెళ్ళను కూడా ఇవి కొరికేస్తుంటాయి. నిజానికి అవి కొరకడానికి కాదు, బిస్కెట్ను క్యాచ్ పట్టాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తుంటాయి. మన చెయ్యి అనుకోకుండా తగిలింది అనుకోండి, రక్తం కారే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో వ్యాక్సిన్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. కుక్క మంచిదైనా చెడ్డదైనా వ్యాక్సిన్ మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి. అందుకే కుక్కలకు ఫీడింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. అది మనం గమనించుకొని చేయాలి. బిస్కెట్స్ అన్నీ పూర్తిగా అయ్యే వరకు చేతులు దులిపితే కానీ కుక్క పిల్లలు అక్కడి నుంచి వెళ్ళవు. నేను బయట నుండి ఇంటికి వచ్చేటప్పుడు ఏదో ఒకటి కుక్క పిల్లలకు తీసుకురావాలి, లేకుంటే కుక్కలు నన్ను బతకనివ్వవు. వెంబడబడుతుంటాయి, కాళ్ళు పైకేస్తుంటాయి, గీకుతుంటాయి, ఏమేమో చేస్తుంటాయి. ఇదిగో ఇది బన్ ప్యాకెట్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బన్ వేయాలి. అవి తిన్న తర్వాతనే వెళ్తాయి. చూడండి ఏ విధంగా వేస్తున్నాను. ఫుడ్ ఫీడింగ్ అయ్యాక ఇలా రెస్ట్ తీసుకుంటాయి. మా ఇంట్లో కావాల్సినంతసేపు రెస్ట్ తీసుకుని బయటికి వెళ్తాయి. మళ్ళీ
దానికి దాహం బాగా వేస్తుంది, ఇంకా ఇబ్బంది అవుతుంది కదా. వాగుల నీళ్ళు కూడా లేవు కదా ఇప్పుడు. ఇవి ఎంత రోగాలు వస్తున్నాయి, మూతి రోగాలు. ఫ్రెండ్స్, గొర్రెలకు బాగా దాహం వేస్తుంది. మా ఇంటి దగ్గరకు పొలంలోకి మేపడానికి గొర్రెల కాపరి వెంకటయ్య వచ్చాడు. నీళ్ళు తాపుకుంటా అని అడిగాడు. ఇంకా మూగజీవాలు కదా, అందుకే తాపుకోమని చెప్పాను. టబ్బు తీసుకొని వాటికి దాహాన్ని తీరుస్తున్నాడు. ఎండాకాలంలో మూగజీవాలకు కానీ, పక్షులకు కానీ, ఇతర జీవులకు కానీ చాలా దప్పిక ఉంటుంది. అందుకే దాహం తీర్చడానికి ఇక్కడ పైపు కూడా ఇచ్చాను, నల్ల పైపు. పిలువుగా మిగతా ఉన్నాయి కదా, మిగతా వాటిని ముందుకెట్టుకో. ఇంకా నల్ల ఈ నుంచి అడిగి గుంజలేదు, అందుకే తెరు. దానా దా జరు. ఎండాకాలంలో గొర్రెలకు దాహం వేసినందుకు ఈ పైప్ ద్వారా నీళ్లు వాటికి పట్టి దాహం తీర్చడం జరిగింది. ఇలా ప్రతిరోజు గొర్రెలు వస్తుంటాయి ఇక్కడికి. గొర్రెల కాపర్లు వెంకటయ్య తీసుకొస్తాడు, నీళ్ళు తాపుకొని మళ్ళీ వెళ్తాడు. మూగజీవాలు కదా, అందుకే వీటిని కూడా ఏమీ అనడం లేదు.